పురుషోత్తం అని 3 సార్లు చెవిలో చెప్పు. పురుషోత్తం. సులోచన, శుభప్రద, అవుట్ హౌస్ కి తీసుకెళ్దాం పదండి. పట్టండి. మీ వాళ్ళకి కబురు పెట్టాలి. వివరాలు చెప్పమ్మా. పుసుక్కు నువ్విక్కడే బిడ్డను కన్నావనుకో, నా గురించి చెప్పకముందే మీ నాన్న గురించి నువ్వు చెప్పాలి. నాకెవరూ లేరమ్మా. మనకు దూరమైన మీ అమ్మే మళ్ళీ పుట్టిందనుకున్నావమ్మా. తన పేరే పెడదాం, మైథిలి. అతయ్య, మీ కాపురం అంటుకుపోయినది. మన మాయకి ఇంకో ఆవిడతో అక్రమ సంబంధం ఉంది. చంపేస్తాను. అబద్ధమైతే నన్ను, నిజమైతే మాయగారినేగా. రాత ఆధారం చూపించినాకే ఎవరి నెత్తురు గోదార అవుద్దో. రండి, చూపెడతాను. నా జీవితంలాగా నా బిడ్డ జీవితం అవ్వకూడదు నాన్న. నువ్వు పురిటి నొప్పులు భరించావు. ఈ బిడ్డ బాధ్యతను భరించడానికి తండ్రి ఉండాలి తులసి. నిన్ను మోసం చేసిన వాడెవడో ఇప్పటికైనా చెప్పమ్మా. అయ్యా అయ్యా, ఒక్క నిమిషం శేఖర్. మాట్లాడుకోని శేఖర్, మాట్లాడుకోని శేఖర్, మాట్లాడుకోని శేఖర్. దాని కన్న తండ్రి ఎవరో గాని నిన్ను కన్నవాడు మాత్రం నన్ను కట్టుకున్నవాడు. నన్ను కట్టుకున్నవాడు. పెద్దమ్మా, నోర్మయ్. ఎవరే నీకు పెద్దమ్మా? గొలుసు బరువుగా ఉందేమో చూసుకోండి. మైథిలి పాప మెళ్ళో. ముప్పై ఏళ్ళు నా మనసును నొప్పించకుండా నన్ను సీతమ్మలా చూసుకున్న సుగుణాభిరాముడండి మీరు. మీ మెళ్ళోనే ఈ గొలుసుండాలి. మైథిలి. జానకి, నా పెళ్ళైన కొత్తలో ఎస్టేట్కి వెళ్ళినప్పుడు అక్క అక్క అంటూ నా పక్కన చేరి నేను కట్టుకున్న చీరనడిగితే వాడినవే కదా అని ఇచ్చేశాను. కానీ నేను కట్టుకున్న వాడినే వాడుకుని దీన్ని కన్నది అని నాకు తెలీదు. మళ్ళీ దాని పేరు దీనికి కూడా పెట్టారు. అమ్మకి తగ్గ కూతురు, ఏ కూతురికి తగ్గ ఇంకో కూతురు. ఇది ఎవరి కొంప ముంచుతుందో. ఇంకో ఒక్క క్షణం ఇక్కడున్నా, వీళ్ళని చూసినా, వీళ్ళ గాలి సోకినా ఆ పాపం నాకు, నా కుటుంబానికి జన్మ జన్మలకి తగులుతుంది. పదండి. అమ్మా, అసలు ఏం జరిగిందండి? నువ్వు గుమాస్తావా, బ్రోకర్వా? ఎస్టేట్ ని చూసుకోమంటే పక్కలు. అత్తయ్య, అందరికీ ముందు నుంచి చెప్పేంత ఓపిక లేక మా అయ్యగారి చిత్రాలు చూపిస్తాను, చూడండి. పాలేరు మల్లిగాడు
రాజీ చెయ్యట్టుకుంటేనే పనిలోంచి తీసేసిన అత్తయ్య గోరు మాయ గోరు ఎస్టేట్ టీ తోటలో తులసి మొక్కని పెట్టాడంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నాన్నకంత పెద్ద శిక్ష వెయ్యకండి. ఆగో ఆగో, ఒక చిన్న మచ్చ కూడా లేని రామచంద్రుడని 25 ఏళ్లుగా ఊరంతా చెప్పుకున్న నేను బ్రతకాలంటే అబద్ధాల హరిశ్చంద్రుడైన మీ నాన్న, అతని నెత్తురైన నువ్వు, ఈ తప్పుకి శిక్ష అయిన అది, మీ సంబంధానికి కొమ్ము కాచిన గుమాస్తా, మీ నలుగురు ఈ జన్మలో నా కంటికి కనబడకూడదు. పొండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యా, ఈ తాతయ్యని క్షమిస్తావా అమ్మా? అమ్మా తులసి, అప్పుడు భర్తగా మీ అమ్మకి, ఇప్పుడు తండ్రిగా నీకు న్యాయం చేయలేని అశక్తుడిని తల్లి, అశక్తుడిని. ఆకాష్, ఆ పిల్లని వెళ్ళమని చెప్పరా. ఈ దరిద్రుడి గురించి చెబితే శుభప్రద జీవితం అన్యాయం అవుతుంది. అలా జరగకూడదు. నీకు ఉసిరు పోసి నా ఊపిరి ఆపేద్దామనుకున్నాను. మా అమ్మ పేరు నువ్వు పెట్టుకోగానే ఈ ఇంటికి చెడ్డ పేరు వచ్చిందనే మా నాన్నని కూడా పంపించేసింది పెద్దమ్మ. నేనెప్పుడో చెప్పా, నువ్వు వింటేనా? మొదటిసారి నీకు తల తిరగగానే కడుపులో బిడ్డని పెరగనీయొద్దు, అబార్షన్ చేసేసుకోమంటే అన్నావు చూడు, ఇప్పుడు ఏటైపోయినాదో. మీ కూతురన్న జాలి కూడా లేదా మీకు? అది నాకే పుట్టినదన్న గ్యారంటీ ఏటో. బామ్మర్ది, చెప్పు తీసుకొని కొడతానేమనుకుంటున్నావో? అది నేను చెప్పేది విను బామ్మర్ది. నోర్ముయ్, నీ వేషాలు గమనిస్తూనే ఉన్నా. శుభప్రద అమాయకురాలు. ఉదయం ఈ చెల్లిని ఇంట్లోకి రానివ్వకుండా సాగనంపినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. వదిలే అన్నయ్య, ఎవరి పాపాన వాళ్లే పోతారు. వీని నమ్మకమ్మా. నేను మీ ఊరి దగ్గర విడిచిపెట్టేస్తాను. తిరిగొచ్చాక మా అమ్మ చేత వీన్ని అవిటివాణ్ణి చేయించైనా సరే మళ్ళీ నీతో కాపురం చేయిస్తాను. రామ్మా. చెంపల మీద దోమలాలినట్టు కొడతానే ఉన్నారు ఇవాళ. అరే వెంకటేశ్లు, మా బామ్మర్ది ఆకాశ్ గాడు వెనకాల తోడు తులసి అని లేటెస్ట్గా ఆడుకో సెల్లి ఓ పసిగుడ్డు ఉన్నాయిలే, పనిగానిచ్చి 25 ఏళ్ళు పట్టుకెళ్ళు. నేనుంటా, వాళ్ళు ఉండకూడదు రోయ్.
లీలాకృష్ణ నేను మోసం చేశాడని తెలిసినా నేను కూడా నీలానే ఈ వయసులో అమ్మా నాన్నలు దూరం కాకూడదనే ఊరికనే ఉండిపోయానమ్మా. కానీ ఈ బిడ్డకి నాన్న దూరంగా వెళ్తున్నాడు. ఇప్పుడు అమ్మ ఒడిలో ఉంది, కానీ రేపు నేను కూడా లేకపోతే అవేం మాటలు తులసి. నీకు ఈ అన్నయ్య లేడా? నిన్ను ఇంటి నుండి దూరం తీసుకెళ్తున్నాను, కానీ నా మేనకోడలి కోసం 2 రోజులకు ఒకసారైనా వస్తానమ్మా. వెంకటేశా, బతుకున్నారేట్రా? పిల్ల ఏడుపు కూడా వినపట్లేదు. 3 ప్రాణాలు పోయే ఉంటాయి. ఆఖరి సూపులు చూసొద్దారా? కారు ఎగిరిపడింది కదయ్యా, డీజిల్ ట్యాంక్ కూడా అంటుకునేలా ఉంది. అది కూడా అంటుకుందంటే బూడిదే మిగులుద్ది. అయితే ఏడెందుకు? పద పోదారే. అమ్మ తులసమ్మ, 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 ఆకాష్ బాబు, అమ్మ తులసమ్మ, అమ్మ తులసమ్మ, అమ్మ తులసమ్మ, 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 నీకేం కాదమ్మా? పాపం నేను చూస్తాను, నువ్వు ఉండమ్మా. ఇదిగో అమ్మ పాప. కట్టుకున్న వాడిని కడతేర్చాలని చూశాడు కదమ్మా, వాడిని జైలుకు పంపించాలమ్మా. వద్దు, కేసులు గొడవలు ఏమీ వద్దు. అతను దుర్మార్గుడు, కన్న బిడ్డ అని కూడా కనికరం లేనివాడు. అలాంటి వాడికి దూరంగా నా బిడ్డ పెరగాలి. ఆ ఇంటికి దూరంగా మీ ఇంటి బిడ్డగా పెంచండి. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మ తులసమ్మ, రామ్మా, వెళ్ళిపోండి. అమ్మా. ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చే లోపు వెళ్ళిపోండి. పాపా మైథిలి,
నేను మొత్తుకున్నాను దాన్ని తీసుకెళ్ళొద్దు అని. తల్లిని పోగొట్టుకున్న ఆడది కన్న బిడ్డకి తండ్రెవరో చెప్పలేని ఆడదానికి సాయం చేయడం అంటే సావుని కొని తెచ్చుకోవడమే అని. అరే, డ్రైవర్ని తిట్టి ఆకస్తనే పోతానన్నాడు, పోయాడు. మా నాన్నే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు బావా. మా తమ్ముడు ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. కానీ మా అమ్మకింకా కోపం తగ్గలేదు. నాకింకెవరి మీద కోపం ఉంటుందిరా? కోపం లేదా అమ్మా? చాలా సంతోషంగా ఉందా అయితే? అవునులే, నీ పంతం నెగ్గింది కదా. ప్రేమిస్తే ప్రాణం ఇస్తావు, లేదంటే ప్రాణం పోయినా వాళ్లతో మాట్లాడావు. అసలు నాన్న మైథిలి పిన్నిని చేరదీయడానికి కారణమేంటో తెలుసా నీకు? పిన్న? అవును, నా చెల్లెలు తులసిని ఏ చేతులతో ఎత్తుకున్నాను. ఇక్కడే కాన్పైన నా మేనకోడలి మాత్రం ఎత్తుకోలేకపోయాను, నా చేతుల్లోకి తీసుకోలేకపోయాను. ఎందుకంటే నాకు భయం, నువ్వేమైపోతావో అన్న టెన్షన్. కానీ నీకేం కాలేదు, బ్రహ్మాండంగా ఉన్నావు. తమ్ముణ్ణి, తండ్రిని, చెల్లెల్ని, ఆఖరికి పసిబిడ్డను కూడా దూరం చేసుకుంది నేను. బా అంటే మా అయ్యగారి రెండో సంవత్సరం గురించి నీకు ముందు నుంచే తెలుసా? నన్ను మోసం చేసిన వాళ్ళు నాకు కనబడకూడదని చెప్పానా? సుహాసిని, ఇంతలా గుండెరాయి చేసుకుని ఉండే వాళ్ళ దగ్గర ఉండలేం కదా. వెళదాం పదా. మీరెళ్ళండి. నేనేం గుడికెళ్ళి రావడం లేదు, ఇక ఇక్కడికి రాదలుచుకోవట్లేదు. మేము కూడా రాము. ఎక్కడికి? భర్త లేకుండా జానకమ్మ గారు ఉండగలరు సుహాసిని, నువ్వు ఉండగలవా? కట్టుకున్న భార్యకి నిజం చెప్పకుండా దాచిపెట్టి మోసం చేసింది మీ నాన్న. ఆయన్ని వెనకేసుకొస్తూ కన్నతల్లినే పరాయిదాన్ని చేస్తున్న మీ వెంట మళ్లీ నడవడం కన్నా నిజాయితీగా నిబద్ధతతో ఉండే అత్తయ్య గారి దగ్గర ఉండడమే మేలు. ఓహో, మరి నేను లేకుండా బాబుని ఎలా పెంచుతావు? వెళ్ళరా, వెళ్ళరా. నా మనవణ్ణి తప్పు చేసిన తాతయ్యగానో, బాధ్యత నుంచి తప్పించుకుపోయిన తండ్రిలాగో కాకుండా పురుషుల్లోనే ఉత్తముడిగా పెంచుతాను. నా మనవడు పురుషోత్తంని. వెళ్ళు.
నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమ. ఏమైంది అలారం? ప్రతిరోజు నా డ్రీమ్ గర్ల్ వస్తుందని నీకు తెలుసు. తన మొహాన్ని ఎలాగైనా చూడాలని నా గుండె ప్రేమతో దడ్డడ్మని కొట్టుకుంటుందని కూడా నీకు తెలుసు. కానీ సరిగ్గా తనని చూసేలోపు నీ పెద్ద ముళ్ళు విరిగిపోయినట్టు, చిన్న ముళ్ళు అరిగిపోయేటట్టు గొడవ చేసి మరీ నన్ను నిద్రలేపుతావు. ఒక్క నిమిషం, అట్లీస్ట్ ఒక్క సెకండ్ ఆగి మోగచ్చు కదా. ఆగడం నీ వల్ల కావట్లేదు, తనని చూడడం నా వల్ల కావట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తనని కలుస్తాను. నువ్వే నా లైఫ్, నువ్వే నా లవ్, నువ్వే నా వైఫ్ అని చెప్పి తీరుతాను. నా బంగారం, ఎక్కడున్నావమ్మా? మైథిలి, ఏంటంత కోపంగా ఉన్నావు? ఈ నెల ఎవరైనా బ్యాంకుకి ఈఎంఐ కట్టలేదా ఏంటి? అలా అని ఎవరు చెప్పారక్క? జడ, నీ జడ చెప్పింది. జడ చెప్పడం ఏంటి? నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటే నీ జడ మన్ను తిన్న పాములా ఉంటుంది, లేదంటే బుసకొట్టే పాములాగా ఊగుతూ ఉంటుంది. అలా నీ జడ ఊపుని బట్టి నువ్వెవర్మీదో కోపంగా ఉన్నావని కనిపెట్టాను. అవునక్క, అదిగో ఆ పక్కింటి సుబ్బయ్య బాబాయ్ ఆవును కొనుక్కుంటాను అంటే మా బ్యాంక్లో నేను షూరిటీ ఉండి మరీ ఆయనకి లోన్ ఇప్పించాను. కానీ ఆయన 3 నెలలుగా ఈఎంఐ కట్టడం లేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. ఆ సంగతి తేలుద్దామనే వచ్చాను. వస్తాను. కాస్త ఓర్చుకో తల్లి, దుక్కలాంటి దూడ పుడతాది. పాపం దీనికి కాన్పు కష్టమయ్యేటట్టుందయ్యా. ఆసుపత్రికి తోలుకెళ్దామా? అమ్మో, బయటికా? వద్దొద్దు. ఆ బ్యాంకు మైదిలి చూసిందంటే లోన్ కట్టలేదని మా నావు లాక్కెళ్ళిపోద్ది. అందుకని కాన్పు కష్టమని తెలిసినా ఆ మూగజీవి ప్రాణం బలిస్తావా బాబాయ్? పిని, నువ్వు వెళ్ళి వేణీళ్ళు పెట్టు. అట్టగే అమ్మా. ఆవు ఈంతే దూడ కింద పడితే దెబ్బ తగలదా? ఆయన నువ్వు తీసుకున్న లోన్కి ఈఎంఐ కట్టడం మాత్రమే రాదనుకున్నా. కనీసం ఆవు ఈంతుంటే చుట్టూ గడ్డి వేయాలనే విషయం కూడా తెలియదని ఇప్పుడే అర్థమవుతుంది నాకు.
నమ్మి లోన్ ఇప్పించిన నన్ను ఎలాగో నిర్లక్ష్యం చేస్తున్నావు. కనీసం నిన్ను నమ్మి మీ ఇంటికి వచ్చిన ఈ మూగజీవి ప్రాణాన్ని ఎందుకు బాబాయ్ నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇదిగో అమ్మా, పిన్ని, ఆ రోజు నేను లోన్ ఇప్పించకపోతే బాబాయ్ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నెల నెల ఈఎంఐ కట్టకపోతే నా ఉద్యోగం ఏమైపోతుందో మీకు తెలుసు. అన్నీ తెలిసి ఎందుకు పిన్ని నన్ను మాట పడేటట్టు చేస్తున్నారు? నన్ను క్షమించు తల్లి. సమయానికి చేతిలో డబ్బులు లేక నెల నెల వాయిదా కట్టలేకపోయాను. వచ్చే నెల నుంచి ఖచ్చితంగా కడతానమ్మా. అవునమ్మా, మమ్మల్ని నమ్మి లోనిప్పించిన నిన్ను మాట పడినీయం. తల తాకట్టు పెట్టైనా సరే వచ్చే నెల నుంచి వాయిదా కట్టేద్దాం. అప్పు కడతానని నువ్వు నాకు మాట ఇచ్చావు. ఎలా అయినా మీ దగ్గర ఈఎంఐ వసూలు చేస్తానని మా మేనేజర్కి నేను మాటిచ్చాను. నీ మాటకి నువ్వు కట్టుబడతావో లేదో తెలియదు, కానీ నా మాటకి నేను ఖచ్చితంగా కట్టుబడతాను. కట్టుబడాలి. అయ్యో, ఏం కాదు కొంచెం ఓర్చుకో. ఎంత ముద్దుగా ఉందో. బాబాయ్, దీనికి ఒక మంచి పేరు పెట్టు. నీ చల్లని చేత్తో కార్పు చేసావు, నువ్వే పేరు పెట్టు తల్లి. ఏ పేరు పెడదాం? తులసి. బాబాయ్, దీని పేరు తులసి.